వెల్కమ్ టు ఆదాన్. నేను మీ ఆయుష్మాన్. ఈ రోజు మనము మరో డ్రోన్స్ అకాడమీలో ఉన్నాము. మనతో ఈ రోజు శివ గారు ఉన్నారు. హాయ్ శివ గారు, ఎలా ఉన్నారు? సో మరో డ్రోన్స్, ఈ డ్రోన్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ మీరు ఎప్పటి నుంచి ఈ కంపెనీతో అసోసియేట్ అయ్యి ఉన్నారు అనేది ఒకసారి చెప్పండి. 3 years నుంచి ఈ కంపెనీలో పైలట్ చేస్తున్నాను. ఓకే. సో అంటే ఇప్పుడు ఈ పైలట్, దీనికి డ్రోన్ ఇప్పుడు మీరు ఫ్లై చేయాలంటే పైలట్ సర్టిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది మీరు ఇంతకుముందు ఎక్కడైనా తీసుకున్నారా, లేదంటే ఇక్కడికి వచ్చి జాయిన్ అయిన తర్వాత నేర్చుకున్నారా? నేను ఇక్కడికి వచ్చి నేర్చుకున్న తర్వాత ఇక్కడ NIPHలో తీసుకున్నాను పైలట్ లైసెన్స్. ఓకే. సో ఇప్పుడు ఈ డ్రోన్ గురించి మనం ఈ రోజు మాట్లాడబోతున్నాము కదా, ఈ మోడల్ నంబర్ అలాంటిది ఏమైనా ఉంటుందా దీనికి? దీనికి మోడల్ నెంబర్ ఉందండి, AG365H. ఇది నార్మల్గా మనకి AG365 S కూడా ఉంది మన దగ్గర. ఇది ఏంటంటే దాని నెక్స్ట్ వర్షన్ అనమాట. ఇది ఈజీ టు క్యారీ, కొంచెం అడ్వాన్స్డ్. ఈజీ టు క్యారీ చేసుకోవచ్చు అండి దీన్ని. దానికైతేనేమో మనం 3-wheelerలో కానీ 4-wheeler కానీ క్యారీ చేస్తాం. ఇదైతే ఏంటంటే నార్మల్గా 2-wheeler కానీ దీన్ని 2-wheeler క్యారీ చేయొచ్చు. క్యారీ చేసుకోవచ్చు అండి దీన్ని. ఓకే. అంటే దీనికి స్పెషల్ గా ఏమన్నా 2-wheeler పైన మనం పెట్టుకోవడానికి ఏదన్నా చేసుకోవాలా? అడ్జస్ట్మెంట్ ఉంటుంది, చిన్న అడ్జస్ట్మెంట్, దాన్ని చేసుకోవచ్చు మనం. ఓకే. నార్మల్ స్కూటీ మీద కానీ బైక్ మీద కానీ క్యారీ చేసుకోవచ్చు దీన్ని. ఓకే. సో ఇప్పుడు ఈ డ్రోన్ గురించి స్టార్ట్ చేస్తే ఒక్కొక్క పార్ట్ కి ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాము మనము. సో ఫస్ట్ వచ్చేసి ఇది మనకు దేనికి పనికి వస్తుంది, ఇది ఏంటి అనేది ఒకసారి చెప్పండి. దీన్ని మనం ఆర్మ్ అని చెప్పేసి అంటామండి. ఇది ఇలా ఫోల్డ్ చేసుకుంటాము. ఓకే. ఇది గార్డ్, ఈ ప్రాప్ కి ఇలాంటి డ్యామేజ్ కాకుండా ఇది ప్రొటెక్ట్ అనేది చేస్తుంది. ఇది ఇలా తీసేసి ఇలా ఫోల్డ్ చేసుకుంటాం మనం. స్టిఫ్ ఉండడం కోసం ఇలా క్యాప్ అనేది ఫోల్డ్ చేస్తాం, టైట్ చేసుకొని. సో దీన్ని టైట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఓపెన్ చేసుకుని ఇంకా అన్ని కూడా అలానే ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్లై అనేది చేసుకోవచ్చు. ఆపరేషన్ టైంలో ఇది ఫోల్డింగ్ అనేది ఇలా చేసుకుంటాము. ఓకే. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్లై చేస్తాం. ఓకే. సో ఇప్పుడు ఇది కాకుండా ఈ డ్రోన్ ఒకసారి మనం ఇదంతా సెట్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఫ్లై చేస్తామో అప్పుడు మనకు నెక్స్ట్ ఈ డ్రోన్ దేనికి మనం వాడవచ్చు ఫార్మ్ ల్యాండ్లో? రెగ్యులర్గా దీన్ని మనం స్ప్రేయింగ్ కోసం అనేది యూజ్ చేస్తాము. దీంట్లో మనం 10 liters వరకు లిక్విడ్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. అది మనకి అప్రాక్స్గా మనకి 1 acre వరకు ఆ 10 litersతో కవర్ చేసుకోవచ్చు. నార్మల్గా ఫార్మర్కి 1 acre స్ప్రే చేయాలంటే అంటే ఈ వితౌట్ డ్రోన్ ఏమైపోతుందంటే వాళ్ళకి లేబర్ కాస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది. అది టైం కూడా వాళ్ళకి సేవ్ అనేది అవుతుంది. నార్మల్గా ఫార్మర్స్కి 1 ఎకరం చేయడానికి వాళ్ళకి తక్కువ 1.5 నుంచి 2 hours అలా పడుతుంది. నార్మల్గా తైవాన్ స్ప్రే నుంచి కానీ ఫ్రూటర్స్ నుంచి కానీ స్ప్రే చేయాలంటే వాళ్ళకి 1.5 hours దాకా పడుతుంది. దీనికి ఏంటంటే ఇది మనకి జస్ట్ ట్యాంక్ ఫిల్ చేసిన తర్వాత మనకి 5 minutesలో 1 ఎకరం మనం స్ప్రేయింగ్ అనేది దీంట్లో కంప్లీట్ చేయొచ్చు. అంటే మాన్యువల్ గా ఒక పర్సన్ వెళ్ళి చేస్తే 1.5 hour పడుతుంది, దీంతో చేస్తే 5 నిమిషాల్లో అయిపోతుంది. సో అంత కన్వీనియన్స్ అనేది మనకు ఆ ఫార్మర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ దీంట్లో మనకు 10 liters వరకు వస్తుందని చెప్పారు కదా, ఈ స్ప్రేయింగ్ కాకుండా ఇంకేదైనా మనం దీనికి వాడుకోవచ్చా? స్ప్రేయింగ్ కాకుండా మన దగ్గర ఇంకొక మోడల్ అయితే ఉంది, పేలోడ్. దీన్ని గ్రాన్యూల్ స్ప్రెడర్ అని చెప్పేసి అంటాం. నార్మల్గా యూరియా కానీ చిన్న వేరే సీడ్స్ కానీ మనం డైరెక్ట్గా స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు. దీన్ని ఫిషింగ్ దాంట్లో ఫిష్కి ఫీడ్ అయ్యడానికి యూజ్ చేస్తున్నాం మనం ఇప్పుడు. ఓకే. జస్ట్ ఈ పేలోడ్ దగ్గర కూర్చుంటే దీని పేలోడ్ స్వాప్ చేసి దీన్ని వాడుకోవచ్చు నార్మల్గా. ఇది లైట్స్ అండి? ఇవి లైట్స్ అండి. దీని మధ్యలో కెమెరా ఉంది. ఈ డ్రోన్ లో మనకి రేడార్స్ కూడా ఉన్నాయి. దీన్ని ఆబ్స్టికల్ అవాయిడెన్స్ సెన్సార్ అని చెప్పేసి అంటారు. అంటే ముందు ఏదైనా వస్తే సెన్స్ చేసి ఫార్ములా ఫీల్డ్ లో మనకి చెట్లు కానీ పోల్స్ కానీ వైర్స్ కానీ ఉంటాయి కదా, ఇది 2 meters 3 meters 5 meters మనకి ఎలా అయితే కన్వీనియంట్ ఉంటుందో అంత మీటర్ డిస్టెన్స్ లో మనం దీన్ని ట్యూనింగ్ అనేది చేసుకోవచ్చు. ఇంకొకటి మనకి టెరైన్ చెప్పేసి ఇంకొక సెన్సార్ అయితే ఉంది కింద. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది టెరైన్ సెన్సార్ అంటారు దీన్ని. ఇదేం చేస్తుందంటే అన్ఈవెన్ ఏరియాస్ ఉంటాయి కదా, ఒక ఫీల్డ్ లో ఒక కొంచెం హైట్ అనేది ఉంటుంది, డౌన్ అనేది ఉంటుంది. ఇది ఏంటంటే ఒక సర్టెన్ హైట్ మెయింటైన్ చేయడానికి మనం ఇప్పుడు క్రాప్ కెనోపీ నుంచి 2.5 meters 3 meters హైట్ లో స్ప్రే చేస్తున్నాం. కొంచెం ఫార్వర్డ్ వెళ్ళిన తర్వాత కొంచెం హైట్ అనేది ఉంది అనుకోండి, ఆటోమేటిక్గా మనం అడ్జస్ట్ చేయకపోయినా సరే స్టార్టింగ్ మీకు ఆపరేషన్ ఎక్కడైతే ఏ హైట్లో అయితే స్టార్ట్ అయిందో ఎండింగ్ వరకు మనకి యూనిఫామ్గా ఒకటే హైట్లో స్ప్రే చేయడానికి అనేది ఈ సెన్సార్ మనం యూజ్ చేస్తాం. ఓకే. సో ఇవి బ్యాటరీస్ అనేది ఈ రెండు కూడా? అవునండి, బ్యాటరీస్. అవి రెండు కూడా మనం ఒకటేసారి పెడితే ఒకటేసారి అవి యూజ్ అవుతాయా, లేదంటే స్పేర్ బ్యాటరీ లాగానే? లేదు, రెండు కలిపి ఒకే సెట్ లాగా యూజ్ చేస్తాము. ఓకే. ఈ రెండు కలిపి మనకి 25 minutes వరకు వస్తుంది. రెండు కలిపి 25 minutes. ఓకే. 25 minutes వరకు వస్తుంది. దీంట్లో ఇంకొకటి ఏంటంటే మనకి లిక్విడ్ లెవెల్ సెన్సార్స్ కూడా ఉంటుంది. అంటే మనకి లిక్విడ్ అయిపోయిన తర్వాత ట్యాంక్ ఖాళీ అని చెప్పేసి ఇండికేషన్ వస్తుంది, అప్పుడు మనం ల్యాండ్ చేసేసుకుంటాం. సో ఇప్పుడు ఇది 25 minutes అన్నారు కదా, మనం చార్జ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? చార్జ్ చేయడానికి మనకి 30 to 34 minutes వరకు పడుతుంది ఒక బ్యాటరీ చార్జ్ చేయడానికి. సో తొందరగానే చార్జ్ చేయవచ్చు, మనము ఈజీగా వాడడానికి కూడా మళ్ళీ తొందరగా ఫీల్డ్ లో మనం వాడుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇది ఒకసారి మనము ఎప్పుడైతే ఫామ్లోకి పంపిస్తామో అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనకు ఎలాంటి ఇన్సైట్స్ అనేది మనకు ఏదైనా యాప్ ఉంటుందో అందులో ఏమైనా వస్తుందా? మనం దీనికి అగ్రి అసిస్టెంట్ అనే అప్లికేషన్ యూజ్ చేస్తున్నాము. అది యూజర్ ఫ్రెండ్లీ అనమాట. ఎవరైనా సరే కొత్తగా నేర్చుకున్న వారు లెర్నర్స్ కూడా దాన్ని ఈజీగా మనం దాన్ని యూజ్ చేసి
ఫ్లయింగ్ అనేది చేయొచ్చు. దాని సో ఇప్పుడు ఈ రిమోట్ లో మనం ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి, ఏమేమి వాడుకోవచ్చు? లైక్ మనకి డ్రోన్ అనేది ఏ పొజిషన్ లో ఉంది, ఎంత హైట్ లో ఉంది, ఎంత స్పీడ్ తో వెళ్తుంది, ఇంకా ఎంత లిక్విడ్ అనేది ఎంత కెమికల్ అయితే మనకి డిశ్చార్జ్ అయిందని చెప్పేసి మనకి అంత డీటెయిల్ గా ఉంటుంది. అండ్ ఎన్ని కిలోమీటర్స్ కవర్ అయింది అనేది పూర్తి ఎంత ఏరియా మనకి 1 ఎకరా కవర్ అయిందా, 2 ఎకరా కవర్ అయిందా, ఎంతవరకు మనకి వచ్చిందని చెప్పేసి చూపిస్తుంది. ఇంకా ఎక్కడెక్కడ స్ప్రే అయింది కూడా మనకి చూపిస్తుంది ఒక మ్యాప్ లాగా. సో ఇప్పుడు ఈ యొక్క డ్రోన్ని మనం ఒకసారి ఫీల్డ్లోకి పంపించిన తర్వాత మీరు ఏదైతే అన్నారో ఈ రిమోట్తోనే మనం కంట్రోల్ చేయాలా, లేదంటే ఆటోమేషన్ కూడా ఉంటుందా? అంటే ఆటోనమస్ మనకి దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయండి, మాన్యువల్ ఇంకా ఆటోనమస్ అని చెప్పేసి. మనం మాన్యువల్గా చేసుకోవచ్చు. లేదు ఆటోనమస్ అంటే జస్ట్ మనం మ్యాప్ ఇచ్చి వదిలేస్తే 1 ఎకరా కానీ 2 ఎకరా కానీ మనం మ్యాప్ తీసుకొని డ్రోన్కి ఆ కోఆర్డినేట్స్ ఇచ్చేస్తే ఆ డ్రోనే ఆటోమేటిక్గా మనకి వెళ్ళి ఆ 2 ఎకరాస్ కానీ కవర్ చేసుకొని రావడం అనేది జరుగుతుంది. సో మ్యాపింగ్ అంటే ఈ డ్రోన్ని ఒకసారి మనం ఒక రౌండ్ తిప్పి అలా చూసిన తర్వాత ఆ డ్రోన్ అనేది ఆ సిస్టమ్ లో ఫీడ్ అయిపోతుంది మెమోరియల్, దాని తర్వాత ఆటోమేటిక్ గా అది చేసుకుంటుంది. సో ఫస్ట్ టైం మాత్రం మనం మాన్యువల్ గా చేసుకోవాలి. దాని తర్వాత కూడా మనకి ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మనం ఆ మ్యాప్ ని కూడా మనం డ్రోన్ తో తీసుకోవచ్చు, ట్రాన్స్మిటర్ తో తీసుకోవచ్చు, డైరెక్ట్ గూగుల్ మ్యాప్ నుంచి కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇప్పుడు 25 minutes అన్నారు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదే డ్రోన్ అనుకోండి, నా ఫామ్ ల్యాండ్ లో ఈ డ్రోన్ ని నేను ఎగరేస్తున్నాను. సడన్ గా నేను అంత గమనించలేదు ఛార్జింగ్ ఎంత ఉంది అని. ఒకవేళ ఛార్జింగ్ లేదనుకోండి, ఆ సిచ్యువేషన్ లో నాకు ఎలా ఈ డ్రోన్ అనేది ఇండికేషన్ ఏమైనా ఇస్తుందా? దీంట్లో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటంటే మనకి ఛార్జింగ్ అనేది మనకి ఎవ్రీ మినిట్ మనకి దాంట్లో ఇండికేషన్ అని చూపిస్తుంది. దాంట్లో ఛార్జింగ్ ఎప్పుడైతే తగ్గుతుందో మనకి నోటిఫికేషన్ వస్తుంది అనమాట, ఛార్జింగ్ ఇంత ఉంది, సో మనం లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఇండికేషన్ చూపిస్తుంది. అలా నువ్వు దాన్ని రిటర్న్ తీసుకురాలని క్రమంలో ఆర్టీఆర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అనేది దీంట్లో ఉంటుంది. ఆ బటన్ మనం ట్రిగర్ చేసేస్తే అది ఎక్కడున్నా సరే ఆటోమేటిక్గా మనం నువ్వు ఎక్కడి నుంచి అయితే టేక్ఆఫ్ చేసావో అక్కడి నుంచి వచ్చి అక్కడే ల్యాండ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ డ్రోన్ జస్ట్ మనం డే టైంలోనే వాడాలని రూల్ ఏమైనా ఉందా, లేదంటే రాత్రికి కూడా వాడుకోవచ్చా? పర్టికులర్ ఈ మోడల్ మనం మార్నింగ్ చేసుకోవచ్చు, నైట్ కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే నార్మల్గా రైనీ సీజన్లో మనకి డ్రోన్ అవి ఇప్పటివరకు అయితే ఫ్లయింగ్ అయితే జరగదు, కానీ ఈ మోడల్తో మనం నార్మల్ డ్రెజ్లింగ్ అవుతుంది కదా, పర్టికులర్ ఆ కండిషన్లో కూడా మనం దీన్ని స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు. సో నైట్ లో వాడాలంటే ఈ లైట్స్ మనకు పనికి వస్తాయా? యూజ్ అవుతాయి, విజిబిలిటీ ఉంటుంది మనకి. మన డ్రోన్ ఎక్కడ ఉంది, మనకి ఈ మోటార్ ఉంది చూసారా, ఈ లైట్స్ కూడా ఇండికేట్ చేస్తుంది. మనకి నావిగేషన్ చూసుకోవడానికి ఫ్రంట్ ఇంకొక లైట్ ఉంటుంది, అది రెడ్ కలర్ లో ఉంటుంది, దాన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు వానాకాలంలో జస్ట్ మనము చూస్తూ ఉంటాం ఎప్పుడప్పుడు ఏంటంటే సమ్మర్ లో కూడా ఒక్కొక్కసారి చిన్న చిన్న చినుకులు అనేది వస్తూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా ఈ డ్రోన్ అనేది వాడడానికి అవకాశం ఉంది, వాడచ్చు మనం ఈ డ్రోన్ కూడా మనం. సో వాటర్ దీని మీద పడితే ఎలాంటి ఈ మోటార్స్ కి ఏం కాదు, ఇది వాటర్ ప్రూఫ్ మోటార్స్ అన్నమాట. ఇప్పుడు మీ మారు డ్రోన్స్ అకాడమీకి వచ్చేసి ఎవరైనా నేర్చుకోవాలనుకుంటున్నారు, సో నేర్చుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి నేర్చుకోవాలి అంటే ఎంత కాస్ట్ ఉంటుంది, నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఎవ్రీ మంత్ ఎంత సంపాదించడానికి అవకాశం? నార్మల్గా మారుత్ వాళ్ళు పైలట్ ట్రైనింగ్ కన్సిడర్ చేస్తున్నాడు, అకాడమీస్ ఉన్నాయి మన దగ్గర. అక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు సబ్సిడైజ్డ్ డ్రోన్ తీసుకున్నా సరే వాళ్ళకి పర్ మంత్ ఎంత అవుతుందంటే నార్మల్గా చేసుకున్నా సరే 2.40 lakhs దాకా చేసుకోవచ్చు. అంటే ఎవ్రీ మంత్ 2,40,000 సంపాదించుకోవచ్చు. అండ్ నేర్చుకోవడానికి ఎంత అవుతుంది అన్నారు? మన దగ్గర 2 కేటగిరీస్ ఉన్నాయి, స్మాల్ అండ్ ఇంకా మీడియం. స్మాల్ వచ్చేసి 25,000 ప్లస్ జిఎస్టీ, మీడియం వచ్చేసి 40 ప్లస్ జిఎస్టీ. సో నేర్చుకున్న తర్వాత ఏదన్నా సర్టిఫికేట్ ఉంటుందా? సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు, పైలట్ లైసెన్స్ అని చెప్పేసి అంటారు. ఓకే. సో ఆ సర్టిఫికేట్ ఒకసారి వచ్చింది అంటే వాళ్ళు ఎక్కడైనా వెళ్ళి ఆ డ్రోన్ అనేది ఫ్లై చేసుకోవచ్చు. సర్టిఫికేట్ మనకి 10 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది, ఆ 10 years వరకు వాళ్ళు ఫ్లై చేసుకోవచ్చు. ఓకే. మరి చాలా మంది ఇలాంటి సర్టిఫికేట్స్ ఏమి చేయకుండానే ఫ్లై చేస్తున్నారు కదా, మరి అది కరెక్టేనా? అది ఇల్లీగల్ కిందకి వస్తుంది. ఓకే. మనం డ్రోన్ అనేది ఫ్లై చేస్తున్నాం అంటే మన దగ్గర పర్టికులర్ సర్టిఫికేట్ అనేది ఉండి తీయాల్సిందే. లైక్ మనం బైక్ డ్రైవ్ చేస్తున్నాం, మన దగ్గర లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ లేకుండా మీరు బైక్ డ్రైవ్ చేస్తే అది ఇల్లీగల్ కిందకే వస్తుంది కదా. అలానే మనం డ్రోన్ ఫ్లై చేయడానికి కూడా మనకి పైలట్ లైసెన్స్ అనేది రిక్వైర్ అనమాట. ఇప్పుడు చిన్న చిన్న విలేజెస్ లో ఏంటంటే చిన్న చిన్న ఫార్మర్స్ ఉంటారు, వాళ్ళు ఇంత డబ్బు పెట్టి ఒక డ్రోన్ కొనుక్కొని అంత వర్క్ కూడా వాళ్ళకు ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలంటే. సో అలాంటి వాళ్ళకి మీ మారు డ్రోన్స్ తరపున ఏదైనా సొల్యూషన్ మీరు ఆఫర్ చేస్తారు? మన దగ్గర దాస్ ఉన్నదండి, వాళ్ళు ఏం చేస్తారంటే డ్రోన్ యాజ్ అ సర్వీస్, డ్రోన్ యాజ్ అ సర్వీస్ చిన్న చిన్న ఫార్మర్స్కి అఫోర్డబుల్ డ్రోన్ ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి ఏమైపోతుందంటే వాళ్ళ దగ్గర 10 acres కానీ 15 acres కానీ ఉన్న వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయితే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి డ్రోన్ స్ప్రేయింగ్ అనేది చేస్తాం. ఎంత ఛార్జ్ చేస్తారండి? అది పర్ ఎకరాకి 500 వరకు మనం ఛార్జ్ చేస్తాం, 500 రూపాయలు. ఓకే. ఈ డ్రోన్ ఒకసారి ఎవరైనా తీసుకున్న తర్వాత ఇందులో ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కానీ సర్వీస్ మన మెయింటెనెన్స్ అదంతా చూసుకోవాలి అంటే మీ కంపెనీ వైపు నుంచి మీరు ఎలాంటి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు? మన దగ్గర నుంచి ఎక్స్పర్ట్స్ మీకు ఎక్కడైతే డ్రోన్ అయితే రిపేర్ ఉందో అక్కడికి 24 to 48 hours వచ్చేసి రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. మన దగ్గర ఆఫ్టర్ సేల్స్ టీమ్ ఉన్నది, వాళ్ళే వచ్చి మీ దగ్గరకు వచ్చి
వితౌట్ మీ దగ్గర అంటే ఎలాంటి ఛార్జెస్ అనేది తీసుకోరు. సో దీనికి వారంటీ ఏమైనా ఉంటుందా? 1 year వరకు వారంటీ ఉంటుందండి. 1 year వరకు మనకి ఎలాంటి రిపేర్ వచ్చినా సరే మా వాళ్ళే వచ్చి దాన్ని షార్ట్అవుట్ చేసి వెళ్తారు. ఓకే. ఇంకొకటి మనకి డ్రోన్ మన దగ్గర ఎవరైతే కొంటారో వాళ్ళకి డెమోన్స్ట్రేషన్ చేసి చూపిస్తారన్నమాట మన డ్రోన్ ఎలా వర్క్ అవుతుంది. అంటే ఇంతమంది వారు లోకల్ ఏదైనా ఫ్లై చేసినా సరే మన పర్టికులర్ మన ప్రోడక్ట్ని ఎలా ఫ్లై చేయాలి, ఏ మోడ్స్ ఉంటాయి, మనం ఏ కండిషన్ చేసుకోవాలని చెప్పేసి పర్టికులర్గా ఒక పర్సన్ వచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇప్పుడు డ్రోన్ పైలట్గా మనం కావాలి అంటే ఒక కోర్స్ ఉంటుంది, అది నేర్చుకున్న తర్వాత వాళ్ళు వచ్చి డ్రోన్ పైలట్గా జాయిన్ అవుతారు. అలాగే దీనికి సర్వీస్ కానీ మెయింటెనెన్స్ కానీ చేయాలి అంటే దానికి మళ్ళీ ఏదైనా కోర్స్ ఉంటుందా? మన దగ్గర రిపేర్ అండ్ మెయింటెనెన్స్ అని చెప్పేసి ఒక కోర్స్ ఉన్నది. అది 2 week కోర్స్ అనమాట. దాని లోపల మనకి పూర్తిగా A to Z నేర్పిస్తారు. సో వాళ్ళు అక్కడ నేర్చుకున్న తర్వాత మీ కంపెనీలోనే జాయిన్ అయ్యి లేదంటే తర్వాత ఒక ఫ్రీలాన్సర్ కూడా వర్క్ చేసుకోవచ్చు. ఓకే. దీనికి మనకు కోర్స్కి కాస్ట్ ఎంత అవుతుంది? 25,000 ప్లస్ GST చార్జెస్. సో ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఇది నేర్చుకోవాలి, డ్రోన్ పైలట్ లాగా కానివ్వండి లేదంటే టెక్నికల్ వర్క్ కానీ నేర్చుకోవాలి అంటే ఎక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు? తెలంగాణ, రాజస్థాన్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో మనకి అకాడమీస్ అయితే ఉన్నాయి. అక్కడికి వచ్చి మనం సో మీ మారుడ్ డ్రోన్స్ అకాడమీకి వచ్చి వాళ్ళు నేర్చుకోవాలంటే అక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు. ఓకే. సో చూసారు కదా, ఇప్పటిదాకా మనం డ్రోన్ గురించి కానీ వీళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సెస్ గురించి కానీ పూర్తిగా ఇక్కడ తెలుసుకున్నాము. ఇప్పుడు ఆన్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఈ డ్రోన్ ఎలా ఫ్లై అవుతుంది, ఎలా స్ప్రేయింగ్ అనేది జరుగుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు మనము ఫీల్డ్లోకి వచ్చేసాము. ఇక్కడ మనము డ్రోన్ అనేది ఫ్లై చేసి చూద్దాము అసలు స్ప్రేయింగ్ అనేది ఎలా జరుగుతుంది. సో దానికి ముందు నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి శివ గారు. సో ఫస్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే డ్రోన్ ఒకసారి ఫ్లై చేసిన తర్వాత దీనికి రేంజ్ అనేది ఏమైనా ఉంటుందా? అంటే ఎంత పై వరకు అనేది మనం దీన్ని తీసుకెళ్ళొచ్చు? ఇది మనకి DGCA గైడ్ లైన్స్ ప్రకారం 120 meters కన్నా బిలోనే మనం ఫ్లై చేసుకోవాలి. కాకపోతే దీని రేంజ్ మనకి 400 meters దాకా ఉంటుంది. అంటే 400 మీటర్ దాకా పోవచ్చు, కానీ 120 కిందనే మనం ఫ్లై చేసుకోవాలి. ఆపరేషన్స్ అనేది చేస్తాము. ఇంకా డిస్టెన్స్ వచ్చేసి మనం దీని రేంజ్ 2 kilometers వరకు ఉంది. కానీ మనం లైన్ ఆఫ్ సైట్ మీదనే మనం ఫ్లై చేసుకుంటాం. అంటే కెపాసిటీ మాత్రం 2 kilometers వరకు మనం ఇక్కడ ఉండగానే అది వెళ్ళి రావచ్చు. అవును. ఓకే. సో ఇప్పుడు దీంతో పాటు ఇంకోటి మనం ఇక్కడ చూసుకుంటే ఇది నేర్చుకోవాలి అంటే పైలట్ సర్టిఫికేషన్ ఏదైతే ఉంటుందో చాలా మంది పైలట్ అంటే అసలు ఏదో అనుకుంటారు. సో దీనికి మినిమం క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటుందా? మినిమం క్వాలిఫికేషన్ అంటే మనకి 10th class ఒకటి చేస్తే సరిపోతుందండి. 10th class సర్టిఫికేట్ మీద మనం లైసెన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. మనకి లైసెన్స్ ఇచ్చేస్తారు, అంట్లో ఏం లేదు. ఓకే. డిగ్రీ కానీ ఇంటర్ కానీ అలా పర్టికులర్ క్వాలిఫికేషన్ కావాలని చెప్పేసి ఏం లేదు, 10th ఒకటి ఉన్నా సరిపోతుంది. ఇంకోటి ఇప్పుడు దీన్ని ఫ్లై చేసే టైంలో మనకు ఎక్కువగా గాలి వస్తుంది, విండ్ ప్రెషర్ చాలా హైగా ఉంది అంటే అలాంటి సిచ్యువేషన్ లో కూడా ఇది స్టేబుల్ గానే ఉంటుందా? మన డ్రోన్ ఏంటంటే ఎగ్జా అండి, ఇది మోడల్ ఎగ్జా అంటారు. దీనికి వచ్చేసి 6 arms ఉంటాయి. సో దానివల్ల వచ్చే ప్రెషర్ వల్ల ఎక్కువ విండ్ కూడా ఇది ఏమిటంటే స్టేబుల్గా ఉండడం జరుగుతుంది. అటు ఇటు కాన్స్టెంట్గా ఎటు మూవ్ కాకుండా ఒకటే పొజిషన్లో కాన్స్టెంట్గా ఫ్లై అనేది జరుగుతుంది. ఓకే. సో చూసారు కదా, ఇప్పుడు ఈ అన్ని ప్రశ్నలకు మనకు సమాధానం దొరికినట్లే ఇప్పుడు ఈ డ్రోన్ మనము ఫ్లై చేసి చూద్దాము అసలు ఎలా ఫ్లై అవుతుంది, దాని తర్వాత ఎలాంటి స్ప్రేయింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది అనేది ఇప్పుడు మనం ప్రస్తుతానికి చూద్దాము.